ఒకసారి ఆలోచించండి. నేను పోయిన వారం గానా దేశానికి వాక్య పరిచయం చేయడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు నాకు ఏ టికెట్ పంపించారో తెలుసా మీకు? ఫస్ట్ క్లాస్ టికెట్ పంపించారు. చాలా ఖరీదైనటువంటి టికెట్. ఆ ఫస్ట్ క్లాస్ టికెట్లో నేను ప్రయాణం చేస్తున్నప్పుడు నాకేం జ్ఞాపకం వచ్చింది తెలుసా మీకు? హైదరాబాద్ వచ్చిన కొత్తలో నా స్థితి ఏమిటి? కెనడా దేశంలో ఉద్యోగం వస్తే వెళ్దామని చెప్పి నేను అనుకుంటున్నప్పుడు దేవుడు చెప్పాడు, నశించిపోతున్న ఆత్మలు కోట్ల సంఖ్యలో ఉండగా కోట్లు సంపాదించడానికి నువ్వు కెనడా దేశానికి వెళ్తావో, లేక నా పిలుపుని అందుకొని నశించిపోతున్న ఆత్మల కోసం నిన్ను నువ్వు సేవకు అప్పగించుకుంటావో నీ ఇష్టం అని చెప్పి ప్రభు నాకు అతి చిన్న వయసులోనే పిలుపిచ్చినప్పుడు ఈ బైబిల్ని పట్టుకొని హైదరాబాద్ పట్టణంలో అడుగుపెట్టా. ఈ హైదరాబాద్ పట్టణంలో ఖాళీ నడకన ఎంత దూరం నడిచానో, సరైన స్కూటర్ లేక, సరైన బైక్ లేక, సేవ చేద్దామంటే సరైనటువంటి పరికరాలు లేక ఎంత తల్లడిల్లానో ఆ రోజులు నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా నా ప్రభువుని నేను స్తుతించాను. ఒకప్పుడు నా స్థితి ఏమిటి ప్రభువా? హైదరాబాద్ పట్టణంలో కనీసం బైక్ కూడా లేక ఖాళీ నడకన నడుస్తూ ఉన్న నన్ను ఈరోజు ప్రపంచంలో బహు తక్కువ మంది ప్రయాణం చేసేటటువంటి ఫస్ట్ క్లాస్లో నువ్వు తీసుకెళ్తున్నావు. పెంట కుప్ప పైన దీనులను లేవనెత్తు వాడవు నీవే. ప్రియ సహోదరి సహోదరులు, బైబిల్లో ఒక చక్కని మాట ఉంది. ఏ రాతి నుండి మనం చెక్కబడితేమో దానిని మనం మర్చిపోకూడదు.